20 మందివి కాలేజీలు, స్కూళ్ళు, అలాగే మా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మా ఇళ్లలో మేమే అద్దుకుండేవాళ్ళం, మాతో పాటు అద్దెలుకుండేవాళ్ళు, అందరూ కలిసి సర్వీస్ యాక్టివిటీ ఎట్లాగా మొదట నేను వెళ్ళాను వాలంటీర్ గా. అది చూసి మిగతా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పంపించారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, తల్లిదండ్రులు కూడా. ఇట్లాగా నాకు ఒక 25-30 మంది టీం ఉండేది. వీళ్ళు ఎక్కడికైనా నేను పెట్టేవాడిని. ఎట్లాగా అయ్యప్ప స్వామి టెంపుల్ గొల్లపూడికి చేసాం ఇట్లాగా. అన్నాలు వడ్డించడము, తర్వాత నా దర్శనాలకు విపరీతమైన క్రౌడ్ ఉంటది సంక్రాంతి అప్పుడు. ఆ మకర జ్యోతి అక్కడ కూడా దర్శనం ఉంటది అనమాట అక్కడ. అట్లాగే 1 టౌన్ లో మన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం అని చెప్పేసి ఇట్లాగా వివిధ ఆలయాల్లో పనిచేసాం మేము. అట్లా రెగ్యులర్ గా గుళ్ళల్లో అనేక గుళ్ళల్లో సర్వీస్ చేసేవాళ్ళం. క్యూ లైన్లు నడపడం, మంచినీళ్లు పోయటం, ఇట్లాంటిది నిరంతరం ఒక సర్వీస్ లాగా చేస్తుండేవాళ్ళు. అలాగా ఇప్పుడు అలాంటి యువతరంతో టీమ్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మీకు తిరుపతిలో శ్రీవారి సేవకులు ఉంటారు చూడండి, అట్లాగా ప్రతి గుడి కూడా ప్రైవేటు ఆలయాలు కూడా సేవకులు చేస్తారు. మీకు సిటీ సాయి ఆలయాల్లో అట్లా కనబడతారు, ఈవెన్ ఇతర ఆలయాల్లో కూడా కనబడుతుంటారు, కమిటీ ఆలయాల్లో కూడా కనబడుతుంటారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా సెటరేట్ చేసుకోలేదు కదా, ఇప్పుడే కదా ఆయన ప్రారంభించింది. మేబీ నెక్స్ట్ కి పూర్తి అయ్యాక చేద్దాం అనుకుని ఉంటారు. ఈ లోపు జరిగిపోయిన ఇన్సిడెంట్ ఇది. ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోకి ఏమన్నా వెళ్ళిపోద్దా ఆ టెంపుల్? అది తీసుకుంటే అంతకంటే దుర్మార్గం నీచమేమి ఉండదండి. ఎందుకంటే అది ప్రైవేట్ ఆలయాలని ఇప్పటికీ ప్రభుత్వ ఆలయాల కిందకి మార్చిన వాటిలో మరి తొక్కిసలాటలు జరగట్లేదా మరి. కాబట్టి